బా ముందు మీ తాతగారిని కలుస్తున్నావా మీరని కలుస్తున్నావా? సిద్ధార్థని కలుస్తున్నాం. మరి తాతగారిని ఆ మనిషి మొహం లైఫ్ లో చూడండి. చూడాలి. బిజినెస్ క్లాస్ ఎందులో ఉందో చూసి అందులో టికెట్ ఏమని చెప్పాలి. సారీ సార్. సారీ ఏంటి? రైటర్ నేనంటే ఓకే, డైరెక్టర్ గారు బిజినెస్ క్లాస్ లేకుండా ఎలా ట్రావెల్ చేస్తారనుకున్నారా? అసోసియేట్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఎలా చూసుకోవాలి? నేను హామీని మాట. నమస్కారం సార్. సార్ ఇతను ఇక్కడ లోకల్ మేనేజర్. మన స్టోరీ సిట్టింగ్ ఏర్పాట్లన్నీ ఇతనే చూసుకుంటాడు. నీ పేరేంటమ్మా? నన్న హెసరు సిద్ధప్ప సార్. చూడప్ప సిద్ధప్ప, సార్. డైరెక్టర్ గారికి అన్ని పెర్ఫెక్ట్ గా ఉండాలి. డైరెక్టర్ గారుగా మీకా? డైరెక్టర్ గారు ఖర్చు మొఖాన్ని కట్టించుకొని జనాలు మీద ఎయిర్లిఫ్ట్. ఇప్పుడు అంత దూరం మీరు ఉన్నాయి కూడా పర్లేదు. ఈ ఫిల్మ్ డైరెక్టర్ మన కథని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాడు. సారీ బాస్. ఓకే. ఎవరు వీళ్ళంతా? బాస్ ఇక్కడ సిద్ధార్థ్. నేనే. మీరు? అంచే మీరా ఫ్రెండ్. మీరా ఇష్యూ నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడడానికి ఏం లేదు, 2 రోజుల్లో నా పెళ్లి, వెళ్ళండి. షీఈ్ రియలీ డిప్రెస్డ్. ఏ చెప్తా అర్థం కదా, గెట్ అవుట్. సిద్ధార్థ్ ప్లీజ్ కూల్ డౌన్. ఒకసారి నేను చెప్పేది విను. మన ఊరు చివరి హిల్ టాప్ లో కలుద్దాం. మీరా మంచి అమ్మాయిని నేను నీకు చెప్పక్కర్లేదు, నాకంటే బాగా నీకే తెలుసు. ఆమెను అంత బాధ పెట్టి వేరే పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? మీరా వాళ్ళు మా ఇంటికి రావడానికి ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నా పేరు ముత్తప్ప, గరుడహల్లి ముత్తప్ప. మీరా వాళ్ళ అన్నయ్యనన్న. ఈ అమ్మాయి పేరు శైలజ. మీకేస్తే మీ అబ్బాయికి ఈ అమ్మాయికి జాతకాలు బాగా కలిశాయి. అన్ని విషయాలు నేను మాట్లాడేశాను. వాళ్ళకి ఓకే. రేపు 5వ తారీఖున వీళ్ళిద్దరికి పెళ్లి. సార్ మీరా నేను వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బాబు. ఓ మీకు కూడా తెలుసా? మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి. 1000 కోట్లున్న బాలాగౌడ్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి కుదిరింది. నా చెల్లెలు ఎప్పుడు నాకంటే పైనుండాలని కోరుకుంటాను. నెల జీతంతో బతికే నీ ఇంటికి కోడలిగా ఎలా పంపుతాననుకున్నావా? అందరూ నేనంటే భయపడతారు. ఆ భయంతోనే గౌరవం, ఆ భయంతోనే ప్రేమ విసుగొచ్చేసింది. నా చెల్లెలు మాత్రం నిర్భయంగా నా కళ్ళల్లోకి చూస్తుంది, నిజాయితీగా నన్ను ప్రేమిస్తుంది. ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలి. నాకు భయపడకూడదు, నన్ను ద్వేషించకూడదు. అర్థమైందా? మా ఇంట్లో మొత్తం వాళ్ళ మనుషులే ఉన్నారు, అందుకే నీతో అలా మాట్లాడాను. నేను భయపడుతుంది నా గురించి కాదు, మా ఫ్యామిలీ గురించి. ఏం చేయాలో తెలియక ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి కుప్పుకున్నాను. మీ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం లేకుండా మీరాతో నీ పెళ్లి జరుగుతుంది. నేను చెప్పాడు చేయి. ఇక్కడ నుంచి ఎవరో మీరా అని అమ్మాయి పంపించింది. మీరా? అవును బ్రదరు. రామన్నపేటలో కజిన్ ఉన్నాడు, మా పేరెంట్స్ని తీసుకుని అక్కడికి వెళ్తాను. నేను మీరాని ఎలాగైనా రామన్పేట తీసుకొస్తాను. మీ పెళ్ళైపోతే వాళ్ళ అన్న ఇంకేం చేయలేడు, కొన్నాళ్ళకి అర్థం చేసుకుంటాడు. మీరా మీద ఉన్న ప్రేమతోనైనా మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడు. నీ సిమ్ కార్డ్ మార్చేసి కొత్త మనకి ఎస్ఎంఎస్. ఓకే లెట్స్ మూవ్. అనుభవించు రాజా, అనుభవించు రాజా. అది అది అయిపోతుంది. అయిపోయింది. డైరెక్టర్ గారు ఎత్తిన బాటిల్ తెంచకుండా తాగే డైరెక్టర్ ఇండియన్ ఇండస్ట్రీలో లేడు. ఎయిర్లిఫ్ట్. ఇలా కూర సన్నాసి. చూసారా డైరెక్టర్ గారు ఎదవ సైటర్లు ఆడును. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఏం చేస్తాం చొక్క, ఇన్స్టిట్యూట్ పైగా నాగార్జున గారి రికమెండేషన్. నోటీస్ చేశారా? మీరు ఎప్పుడు బాటిల్ ఇసిరినా పగులుద్ది. ఊరుకోండి సార్. అదేదో టైర్ గుచ్చుకొని యాక్సిడెంట్ అయితే ఏం జరుగుద్ది? రేయ్, మనం చేసిన పని వల్ల ఏదో ఒకటి జరిగితేనే కదరా మన మార్కు. ఏం చొక్క అయిపోయి కొట్టండి. ఎవరైనా లవర్ని కలవడానికి స్ట్రగుల్ అవుతారు, నువ్వు లవర్స్ని కలపడం స్ట్రగుల్ అవుతున్నావు. బతికే ఉన్నావా? అమ్మో కొంచెం ఉంటే లోయలోకి పోదు. రెంటే కరెక్ట్ బండి తుక్కు తుక్కు అయిపోయింది. చూస్తే థిక్ ఫారెస్ట్ లా ఉంది. బా ఇప్పుడు ఎలా? అలా దేవుడే పంపించినట్టున్నాడు. స్టాప్ 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 స్టాప్. ఏదో టక్కేసుకుని దంగలు రాసేవాళ్ళకి పెద్ద బిల్డప్. సార్ సార్ రే చొక్క, డైరెక్టర్ గారు ఏదో బిల్డప్ లాపి ముందు లైన్ చెప్పరా, టెన్షన్ వస్తుంది. మందు కూడా ఎక్కట్లేదు. డైరెక్టర్ గారు నేను లోపల ఎంత స్ట్రగుల్ అవుతున్నానో మీకు తెలుసా? ఏం తాగాలనా? డైరెక్టర్ గారు కత్తిలండి ఐడియా వచ్చింది. చెప్పు చొక్క, అది కత్తో సుత్తో నేను చెప్తాను, పట్టుకోరా. ఓపెన్ చేస్తే ఒక రిచ్ హౌస్, అందులో 50 సంవత్సరాల వయసున్న అనిల్ కపూర్ లాంటి ఓ ఫాదరం, ఇంచుమించు మాధురి దీక్షిత్ లాంటి మాదరం, వాళ్ళకు రితిక్ రోషన్ లాంటి కొడుకు, అందగాడు కాకపోతే డల్ మనిషి, ఎప్పుడు ఏదో వెతుకుతూ ఉంటాడు, అది దొరకదు. కట్ చేస్తే ఓ దీపిగా పడుకునే లాంటి హీరోయిన్, అది అసలు పడుకోదు, ఎగసాయం పిచ్చి. ఓ ఇటుకలు బట్టీలని కాలేజీలో తగులుకున్నారు. అప్పుడు చెప్పింది, మా ఊరు నాకు చాలా ఇచ్చింది, రిటర్న్ బ్యాక్ చేయకపోతే ఫ్యాట్ అయిపోతాను అని. ఆ లైను మన హీరోకి బాగా పట్టేసింది. దాంతో ఈడికి ఎగసాయం పిచ్చి పట్టుకుంది.
అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పచ్చి పచ్చిగా ఉండగానే పడుకునే పట్టమని ఊరు వెళ్ళిపోయింది. దాంతో మనం డల్ అయిపోయి అట్లా సైకిల్ వేసుకుని ఆ ఊరు వెళ్ళిపోయాడు. డైరెక్టర్ గారు ఇప్పుడు ఆ ఊర్లో ఓపెన్ చేస్తే నిష్టదరిద్రం విలేతాండం చేస్తూ ఈడి బేస్లో ఉంటది. అక్కడ ఓ బోమన్ ఇరానీ లాంటోడు బొంగురుగొని తీసుకుని బోరుమని ఏడుస్తూ ఊరి సిచ్యువేషన్ చెప్పాడు. దాంతో రితిక్ రియాక్ట్ అయ్యి ఆ ఊరిని అడాప్ట్ చేసుకున్నాడు, అంటే దత్తత తీసుకున్నాడు డైరెక్టర్ గారు. ఇంకో చూడండి, ఆ ఊరికి కలర్లు కలరావండ్లు అనిల్ కపూర్ దగ్గర నుంచి తెచ్చిన చెక్కు బుక్కుల్లోంచి చెక్కుల మీద చెక్కులు రాసిచ్చేస్తుంటే ఒక బ్యూటిఫుల్ మాంటేజ్ సాంగ్. ఊరికే ఫీల్ కోసం పాడతాను, నచ్చితే పెట్టుకోండి. చూద్దాం. జాగో ఓ భాగ్యవన్ జాగో ఓ భాగ్యవన్ అని సాంగ్ అయ్యేసరికి ఊళ్ళో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికి దేవుడు అయిపోయాడు. ఫాదర్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు. తర్వాత విలన్స్ ఎలా రౌండ్ ఆఫ్ చేసాడు, హీరోని ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది లేను. మంచి మజ్జిగానంలో ఉంది కదండి డైరెక్టర్ గారు. నీ పిండా కూడా ఉందిరా. ఏమైంది సార్? నాకు కావాల్సిన మజ్జిగన్నం కాదు, దమ్ బిర్యానీ. అయినా ఏముందిరా నువ్వు చెప్పిన కథలో? ఆల్ ఫాదర్ చెక్కులు ఇతనవటం ఏంటి? పైగా సైకిల్ వేసుకుని వెళ్ళిపోవడం ఏంట్రా? సిటీ నుంచి అంత దూరం ఎప్పుడు వెళ్తాడు? ఆ హీరోయిన్ ఏంట్రా? ఫ్యాట్ అయిపోతాం అనుకుంటే జిమ్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? ఈ కథ ఏ హీరో చేయడు, ఒకవేళ చేసినా డిజాస్టర్ అవుద్ది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిండు, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అది ఆయన జడ్జిమెంట్. ఏంట్రా మీరు సినిమాలు చూడరని ఆయన శ్రీమంతుడు స్టోరీ చెప్పిండు మీకు. కావాలంటే చూడండి, ట్యూన్ కూడా సేమ్. గాడ్ ప్రామిస్ డైరెక్టర్ గారు, నా ఫస్ట్ డైరెక్షన్ కోసం రాసుకున్న కదా, కావాలంటే శ్రీమంతుడు ప్రొడ్యూసర్ మీద కేసు వేద్దాం సార్. కేసు వేసినా కేసు బీర్ లేసినా ఉపయోగం లేదు సార్. కంఫర్ట్స్ ఎక్కువైతే కథలు రావండి, కడుపు మండాలి సార్, జనాల్లో తిరగాలి సార్. అప్పుడే క్యారెక్టర్లు తగులుతాయి, కథలు పుడతాయి. అడుక్కు తినేదవా, ఇప్పుడు మేము ఇద్దరం జనాల్లో తిరగాల? తిరగాలి. డైరెక్టర్ గారు వాడు చెప్పిందే కరెక్ట్. ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బస్సుల్లో తిరగాలి, బస్ స్టాండ్ లో తినాలి. రే ప్రణీత్ సార్, మన వాళ్ళందరినీ ప్యాకప్ చేసుకుని గరుడు హెల్ వచ్చామని చెప్పు. ఓకే సార్. మనం బస్సులో వెళ్దాం. ఓకే డైరెక్టర్ గారు, మనం అక్కడ కలుద్దాం. రే చొక్కా సార్, ప్యాంట్ చిరుగుద్ది. ఆల్రెడీ తిరిగింది. స్టాప్ స్టాప్. డైరెక్టర్ గారు ఎక్కుతారు. చూసారా డైరెక్టర్ గారు రెస్పెక్ట్? కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ మన క్రేజ్ గురించి చెప్తే ఏంటో అనుకున్నాం, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాం. మనం చేసిన సినిమాలు అలాంటి మరి చూస్తుంటే స్టాండింగ్ ఓవేషన్ లో ఉంది. చూసారుగా మీ క్రేజ్. ఎలా డైరెక్టర్ గారు, ఈ బస్సులో వెళ్తే కథ కాదు కలరా వచ్చేలా ఉంది. తప్పదురా, తట్టుకోవాలి. బాబు తమ్ముడు, మా డైరెక్టర్ గారు గాలి ఆటలేదు, మీరు ఇక్కడికి వచ్చేయండి, మేము అక్కడికి వచ్చాను. గాలి ఆడపోతే చచ్చిపోండి. ఏంటయ్యా రెస్పెక్ట్ లేకుండా మాటలు? మేమంటే ఏదో పర్పస్ మీద బస్సు ఎక్కాం, చూడటానికి బానే ఉన్నారుగా. మీరెందుకు ఎక్కారు ఈ కొండ బస్సు? ఎవడో తాగుబోతుందో రోడ్డు మీద బీర్ బాటిల్ పడేస్తే మా కార్కి యాక్సిడెంట్ అయ్యి బస్సు ఎక్కాల్సి వచ్చింది. డైరెక్టర్ గారు, మీ బీర్ బాటిల్ ఎఫెక్ట్ ఏసీ బండ్లో రావాల్సిన వాళ్ళు ఫుట్ బోర్డు మీద వచ్చారు. ఎవర్రా ఈ పెట్టండి గొడవ ఏంటి? సార్, మీ బీర్ బాటిల్ ఎఫెక్ట్. తప్పదండి, వాళ్ళు ఇవన్నీ సంతకు తీసుకెళ్ళి అమ్ముకుంటేనే వారం అంతా బతుకుతారు. వాళ్ళు బతకడం కోసం మనం డబ్బేస్తావా? ఏం చెప్పేది కరెక్టే. ఇంతమంది ఎక్కితే ఏదైనా ప్రమాదం జరగచ్చు. ఇవన్నీ అమ్మితే ఎంత వస్తుంది? ఓ 25-30 వస్తాయండి. ఈ 50,000 తీసుకుని అందరికి పనిచేయండి. డైరెక్టర్ గారు, చిన్న సైజ్ సీమంతుల్లో ఉన్నాడు. మిస్టర్, నీ పేరేంటి? ఆడి పేరు దీనికెందుకు? నిన్నే, నీ పేరేంటి? పిచ్చయ్య నాయుడు. ఏంటి? పిచ్చయ్య నాయుడు. ఇలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? పేర్లు మనం పెట్టుకో, పేరెంట్స్ పెడతారు. నాకు మా తాత పెట్టాడు. నాకు ఇలాంటి పేరు పెడితే నూతిలో దూకేసేదాన్ని. ఇంతకీ మీ పేరేంటి? డైరెక్టర్ గారి పేరు తెలీదా? తెలియకే అడిగింది. లక్ష్మీ తులసి. లక్ష్మీ తులసి. ఆడారోళ్ళగా ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారేంటి? నాకు మగాడి పేరు పెడితే కొండ మీద నుంచి దూకేసేదని. మీ పవరాలు కలదు, వదిలేండి. ఇంతకే నీ పేరేంటో? నాది చాలా మంచి పేరు, అందమైన పేరు, అర్థవంతమైన పేరు. మా చొక్కాగాళ్ళగా బిళ్ళప్ లాపేసి పేరేంటో చెప్పు. చంద్రముఖి. ఏ, భలే అంటున్నారే, మళ్ళీ అనండి. మళ్ళీ అనండి. ఈడేదో కొత్తగా కనిపెట్టినట్టు రియాక్ట్ అవుతాయండి. చంద్రముఖి సినిమా చూడలేదా? నా పేరు మీద సినిమా కూడా తీసారా? చంద్రముఖే చూడలేదంటే మన సినిమాలు అసలు సమస్యనే లేదు సార్. ఆకలేస్తుందా? ఏమైనా తింటావా? డైరెక్టర్ గారు, మిమ్మల్ని కుక్కనే. డైరెక్టర్ గారు, మిమ్మల్ని చూస్తుంది, చూసారా? చూశాను. ఏంటి మరి? ఏముంది, బాగుందిగా. అర్థమైంది.
హాయ్ శామ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, వేర్ ఆర్ యూ? జస్ట్ చేంజ్ కోసం మన టీంతో బస్సులో వెళ్తున్నాను. ఈ సినిమాలో నేనేగా. లేదురా, ఈసారి కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాను. పైగా నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందిగా. ఇప్పుడే బస్సులో ఒక అమ్మాయిని చూశాను. షీఈస్ లుకింగ్ రియల్లీ గుడ్. ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఆ అమ్మాయి హీరోయిన్. కనీసం సెకండ్ హీరోయిన్ గానే చేస్తాను. మీ సినిమాలో నేను ఉండాలంతే సెంటిమెంట్. సరే చూద్దాం రా, బాయ్. బాయ్. మీరు ఎవరితో మాట్లాడారు? సమంతతో. సమంత ఎవరు? సమంత ఎవరా? తనకు తెలిస్తే ఎంత ఫీల్ అవుద్ది? నీకు సమంత తెలీదా? తెలీదు. ఆమె ఇందులో ఉంటుందా? చైతుతో ఉంటది. మరి ఇందులోంచి ఎలా మాట్లాడారు? సెల్ ఫోన్ లో మాట్లాడితే అంత షాక్ అవుతావేంటి? సెల్ ఫోన్ అంటే ఏంటి? నీకు సెల్ ఫోన్ తెలీదా? తెలీదు. ఓరే బాబు. ఒరే, ఇక నా వల్ల కాదు కానీ కలిపే. సరే సార్. అవేంటి? కొబ్బరి నీళ్ళు. నాకు చాలా ఇష్టం. మొత్తం తగేసిలా ఉంది. ఎంత కలిపావరా? కొబ్బరి నీళ్ళు చాలా బాగున్నాయి. బాగుంటాయి బాగుంటాయి. అయ్యి బాబాయ్, వాటర్ పైన తాగేసిందిరా.